అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా విద్యార్థులందరికీ శుభవార్త అని చెప్పుకోవాలా. అది ఏంటంటే విద్యార్థులకు మొత్తం సెలవులే. అయితే ఎందుకోసం సెలవులు, ఎన్ని రోజులు సెలవులు, ఏం సెలవులు అనేది ఎప్పటి వరకు ఇస్తున్నారనేది మనం పూర్తి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి మా, వేసవి సెలవులు స్కూళ్లకు ప్రభుత్వం హెచ్చరిక. ఎందుకు ఏమని చూద్దాం. ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ నుంచి, అంటే ఎప్పుడు ఎల్లుండి నుండి, అంటే బుధవారం నుంచి ప్రభుత్వము వేసవి సెలవులను ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. జూన్ 12వ తేదీన స్కూళ్ళను తిరిగి పునఃప్రారంభిస్తారు. అంటే ఏప్రిల్ 24వ తేదీ స్కూళ్ళు సెలవులు వస్తే జూన్ 12వ తేదీ మళ్ళీ మనము స్కూళ్ళకి వెళ్ళాల కదా. స్కూళ్ళల్లో పాఠశాలలు నడిపే వారిపై, అంటే ఈ సెలవుల్లో ఏప్రిల్ 24 నుంచి జూన్ 12వ తేదీ లోపల ఎవరైనా కానీ వేసవిలో సెలవుల్లో పాఠశాలలు నడిపితే కనుక వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. అయితే ఎవరైనా స్పెషల్ క్లాసులు కానీ ఇట్లాంటివి ఎవరైనా తీసుకుంటే, ఏ స్కూల్ అయినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వము చట్ట ప్రకారం చర్యలు అంటే ఏమన్నా జరగచ్చు. అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ అనేది నడపకూడదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని స్పష్టంగా చెప్పింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 23వ తేదీ ఆఖరి పని దినం, అంటే రేపు ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం అనేది ఆఖరి వర్కింగ్ డే. ఈ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రేపు ఆఖరి పని దినం కానున్నట్లు తెలిసింది. అదే రోజు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డును అందిస్తామని పేర్కొన్నారు. అర్థమవుతుందా. రేపు లాస్ట్ వర్కింగ్ డే. రేపు విద్యార్థులందరికీ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తాము. అర్థమవుతుందా. అంతేకాకుండా తిరిగి 12వ తేదీ స్కూళ్ళకు విద్యార్థులు ఖచ్చితంగా రావాలి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.